Hello everyone, welcome to the NLP Basic Practitioner course. So in this video, I'm going to explain you one of the powerful presupposition, right? So ee presupposition entante the person with more flexibility will actually lead the system, right? Koddiga ee terms change untayi different books lo, but just understand the person with more flexibility will actually lead the system, right? మనం జనరల్ గా ఏం చేస్తుంటామంటే ఫ్లెక్సిబిలిటీ అంటే మన బాడీని అనుకుంటాం. సో ఇక్కడ బాడీతో పాటు ఫ్లెక్సిబిలిటీ ఏంటంటే మైండ్ గురించి కూడా. ఓకే, సో వెన్ ఐమ్ సేయింగ్ ఫ్లెక్సిబిలిటీ, సో ఐమ్ టాకింగ్ అబౌట్ మైండ్ ఫ్లెక్సిబిలిటీ. సో వాట్ ఈస్ దిస్ ఫ్లెక్సిబిలిటీ? జస్ట్ ట్రై టు అండర్స్టాండ్. Go back to the year 1990s and 2000s. Okay, so 1990s 2000s మధ్యలో మనం చూసినట్టయితే there were lot of discoveries in technology. చాలా వరకు అన్ని ఆఫీస్లలో, అన్ని కంపెనీస్లలో, అన్ని ఇండస్ట్రీస్లో కంప్యూటర్ యొక్క టెక్నాలజీ అనేది స్టార్ట్ అయిందండి ఆ టైంలో. సో అంతకుముందు వరకు ఓన్లీ పేపర్ పెన్ యూజ్ చేసేవారు, బుక్స్ యూజ్ చేసేవారు. బట్ దెన్ సడన్లీ కంప్యూటర్స్ కేమ్. సో అప్పుడు కొంతమంది ఏమనుకున్నారంటే మళ్ళీ ఈ ఏజ్ లో 45 ఉన్న వాళ్ళు, 40 ఉన్న వాళ్ళు, మళ్ళీ ఈ ఏజ్ లో ఇంకా ఎందుకు నేర్చుకోవాలి, ఐఎమ్ నాట్ గోయింగ్ టు లెర్న్ అని వాళ్ళు అక్కడే ఉండిపోయారు. బట్ ఆ టైంలో ఎవరైతే టెక్నాలజీని నేర్చుకున్నారో దే ఆర్ మచ్ మోర్ అడ్వాన్స్ నౌ, రైట్? సో బేసికల్ గా ఏంటంటే ఫ్లెక్సిబిలిటీ ఏం చెప్తుందంటే మీరు ఒక ప్లాన్ వేశారు, ఆ ప్లాన్ పరంగా మీకు రిజల్ట్స్ రావట్లేదు. ఆ రిజల్ట్స్ రాకున్నప్పుడు మీరు ఏం చేయాలంటే ఇమ్మీడియట్ గా యూ చేంజ్ ద ప్లాన్ బి, డోంట్ చేంజ్ ద గోల్. ఇక్కడ నేను గోల్ చేంజ్ చేయాలి అనట్లేదండి, ఇక్కడ ప్లాన్ చేంజ్ చేయాలి అంటున్నాను. ప్లాన్. సో ఐఎమ్ టాకింగ్ అబౌట్ ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి, ప్లాన్ డి. సో మీరు ఒక టార్గెట్ పెట్టుకున్నారు, ఆ టార్గెట్ పరంగా మీరు వెళ్తున్నారు, బట్ అక్కడ రిజల్ట్స్ రావట్లేదు. సో డోంట్ చేంజ్ ద గోల్, డోంట్ చేంజ్ ద టార్గెట్, చేంజ్ ద స్ట్రాటజీ. సో ఇక్కడ నేనేమంటున్నానంటే బీ ఫ్లెక్సిబుల్. ఓకే, సి యాజ్ అ హస్బెండ్ మీరు ఏదైతే చేస్తున్నారో దాని ద్వారా మీకు మంచి రిజల్ట్స్ రావట్లేదు అంటే ఇంట్లో హ్యాపీనెస్ ఉండట్లేదు, మీ వైఫ్ కి మీ మధ్య రిలేషన్స్ బాండ్ స్ట్రాంగ్ అవ్వట్లేదు. సో ఐఎమ్ టెలింగ్ యూ బీ ఫ్లెక్సిబుల్, చేంజ్ యువర్ స్ట్రాటజీ. ఇఫ్ షీ ఈస్ అ విజువల్ దెన్ గివ్ సమ్ గిఫ్ట్స్ టు హర్, రైట్? ఇఫ్ షీ ఈస్ ఆడిటరీ దెన్ సే ఎవ్రీ డే దట్ ఐ లవ్ యూ. షీ వాంట్స్ టు లిసన్, తను వినాలనుకుంటుంది. బట్ ఇఫ్ షీ ఈస్ కైనెస్థెటిక్, then what? Kinesthetic, you have to touch, you have to just say I really love you and I just want to be with you. Okay, so she needs that touch. So what I'm telling you in important way is ప్రతి ఒక్కరి మ్యాప్ డిఫరెంట్ గా ఉంటుంది, ప్రతి ఒక్కరి లెర్నింగ్ సిస్టమ్ డిఫరెంట్ గా ఉంటుంది, ప్రిఫర్డ్ థింకింగ్ సిస్టమ్ వేరే విధంగా ఉంటుంది. ప్రతి ఒక్కరు వాళ్ళ ప్రిఫర్డ్ థింకింగ్ సిస్టమ్ లోనే ఆలోచించుకుంటారు, రైట్? సో ఆ ప్రిఫర్డ్ థింకింగ్ సిస్టమ్ ఎప్పుడైతే మనకు అర్థమవుతుందో అప్పుడు వాళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలి అనేది మనకు అర్థమవుతుంది. వెరీ సింపుల్ మై డియర్ ఫ్రెండ్స్. సో ఫ్లెక్సిబిలిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఫ్లెక్సిబిలిటీ లేదు, నేను ఇలానే చేస్తాను, ఇలా రిజల్ట్స్ వస్తే ఓకే, లేదంటే లేదు అంటే రిజల్ట్స్ రావండి. మీరు ఒక్కసారి చూడండి, వీఆర్ నౌ ఇన్ ది ఇయర్ 2023. సో మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఆర్ గోయింగ్ టు చేంజ్ ఇన్ ద నెక్స్ట్ 3 years, 5 years because artificial intelligence is coming and technology is coming so fast that ఈ టెక్నాలజీ ఏజ్ లో మనం స్పిరిచువల్ గా ఉండాలి, ప్లస్ సైన్స్ ని కూడా యూజ్ చేసుకుంటూ ఉండాలి. సో వీ హ్యావ్ టు బి ఫ్లెక్సిబుల్. అది టెక్నాలజీ అవ్వచ్చు, కంప్యూటర్స్ అవ్వచ్చు, ఏఐ అవ్వచ్చు, ప్రతి దాన్ని నేర్చుకోవడానికి రెడీగా ఉండాలండి. ఎప్పుడైతే మనం రెడీగా ఉన్నామో అక్కడ నుంచి రిజల్ట్స్ రావడం స్టార్ట్ అవుతాయి. సో ఇక్కడ రెడీనెస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మీరెంత రెడీగా ఉన్నారు, మరి మీ గోల్స్ గురించి, మీ డ్రీమ్స్ గురించి, మీ యొక్క లైఫ్ గురించి మీరు రెడీగా ఉన్నారా? ఆస్క్ దిస్ క్వశ్చన్ టు యువర్ సెల్ఫ్, రైట్? సో ఫ్లెక్సిబుల్ గా ఉండడం ద్వారా మీరు స్ట్రాటజీస్ ని ఎప్పుడెప్పుడు చేంజ్ చేస్తుంటారు. అండ్ ద మోర్ స్ట్రాటజీస్ యూ అప్లై, ద మోర్ యూ అండర్స్టాండ్. ఎస్, ఒకసారి కనుక చూసినట్టయితే దెర్ ఇస్ కొలోనల్ శాండర్స్. సో కొలోనల్ శాండర్స్ ఏం చేశారంటే తన యొక్క రిటైర్మెంట్ తర్వాత తనకు $200 చెక్ వచ్చిందండి. సో అప్పుడు తను ఏం చూసుకున్నాడంటే రిటైర్మెంట్ అయిన తర్వాత $200 తో నేను నా లైఫ్ ని ఎలా లీడ్ చేయాలి. సో దెన్ ఇమ్మీడియట్లీ హీ సా, నా దగ్గర ఏముంది, నా దగ్గర ఏ స్కిల్ ఉందంటే హీ సా ద స్కిల్ హీ హ్యాడ్ వాస్ చికెన్ రెసిపీ. సో తను ఏం చేశాడంటే తన చికెన్ రెసిపీని అన్ని హోటల్ దగ్గరికి, ఒక్కొక్క హోటల్ దగ్గరికి తీసుకెళ్లాడు. అండ్ దెన్ హీ ఆస్క్డ్, నా దగ్గర ఒక చికెన్ రెసిపీ ఉంది, ఈ చికెన్ రెసిపీ మీరు తీసుకుంటే ఆబ్వియస్లీ మీరు ఏదైతే గ్రో అవుతుందో దాంట్లో నుంచి కొద్దిగా కమిషన్ నాకు ఇవ్వండి, 50%, 30%, వాట్ ఎవర్. సో తను ఎప్పుడైతే ఇది షేర్ చేయడం స్టార్ట్ చేశాడు, పీపుల్ did not accept it. ఎందుకంటే మా దగ్గర ఆల్రెడీ రెసిపీస్ చాలా ఉన్నాయి, మీ రెసిపీ మాకు ఎందుకండి అని నో అన్నారు. అండ్ ఫైనల్లీ ఆఫ్టర్ 1250
ప్లస్ రిజెక్షన్ తర్వాత ఫైనల్లీ తనకు ఎస్ దొరికింది. అంటే అన్నిసార్లు తను ఫ్లెక్సిబుల్ గా ఉండి తన స్ట్రాటజీస్ చేంజ్ చేశాడు, తన యొక్క అప్రోచ్ చేంజ్ చేశాడు, తన యొక్క ఆస్కింగ్ ఎలా అడగడము అది చేంజ్ చేశాడు, అండ్ దెన్ హీ చేంజ్డ్ ఇట్. సో హీ వాజ్ వెరీ ఫ్లెక్సిబుల్, రైట్? సో ఫ్లెక్సిబుల్ గా ఎప్పుడైతే ఉంటామో మనకు రిజల్ట్స్ ఈజీగా వస్తాయి, ఎందుకంటే మనం స్ట్రాటజీని చేంజ్ చేస్తున్నాం. ఇఫ్ దిస్ ఇస్ నాట్ వర్కింగ్, ఐ విల్ డూ సంథింగ్ ఎల్స్. సో టోనీ రాబిన్స్ ఏమంటారంటే, ఇఫ్ యూ కీప్ డూయింగ్ ద సేమ్ థింగ్ అగైన్ అండ్ అగైన్, ఇట్ ఈస్ ఇన్సానిటీ. మీరు చేసిన పని మళ్ళీ 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 చేస్తూ ఉంటే దట్ ఈస్ ఇన్సానిటీ. ఈ చేసిన పని చేస్తే రిజల్ట్స్ వచ్చేది ఎప్పుడో వచ్చేటివి, రైట్? ఇంతకు ముందు 10 years నుంచి ఇదే చేస్తున్నారు, సో 10 years ముందే రిజల్ట్స్ వచ్చేది. అది రాలేదు అంటే దట్ ఈస్ నాట్ వర్కింగ్. సో యూ హ్యావ్ టు డూ సంథింగ్ ఎల్స్. ఏదో కొత్తగా చేయాలి, ఏదో ఇన్నోవేటివ్ గా చేయాలి. సో ఇది ఎవరు చేస్తారండి? ఫ్లెక్సిబుల్. ద పీపుల్ హు ఆర్ ఫ్లెక్సిబుల్ ఓన్లీ కెన్ డూ దిస్ మ్యాజిక్, రైట్? సో ఎన్ఎల్పి ఏం చెప్తుందంటే, ఫ్లెక్సిబుల్ పీపుల్ హ్యావ్ అ కంట్రోల్ ఓవర్ సిస్టమ్. మనం చూస్తున్నామండి, నోకియా అనే ఒక కంపెనీ ఫొటోస్ తీసేది, రీల్స్ ఉండేవి. సారీ, నోకియా కాదు, ఓకే, కొడాక్ ఈజ్ అ కంపెనీ దట్ హ్యాడ్ రీల్స్. బట్ ఒకసారి డిజిటల్ ఫోటోగ్రఫీ వచ్చిన తర్వాత తన మోడల్ ని చేంజ్ చేయలేదండి. ఈ రోజు మనం చూస్తున్నట్టయితే ద కొడాక్ ఈజ్ నాట్ దేర్, ద లాట్ ఆఫ్ అదర్ కెమెరాస్ ఆర్ దేర్, కరెక్ట్? సో ఇక్కడ ఏం జరిగింది, కొడాక్ అనే కెమెరా ఇట్ జస్ట్ లాస్ట్ ఇట్స్ బ్యూటీ. ఇంకా చూసినట్టయితే దర్ ఇస్ అ పర్సన్ లైక్ నోకియా స్టార్టెడ్ ఇన్వెంటింగ్. నోకియా డి నాట్ స్టార్ట్ ఇన్వెంటింగ్. నోకియా అనేది ఇన్వెంట్ చేయలేదు, ఇట్ జస్ట్ స్టార్టెడ్ విత్ ద సేమ్ మోడల్, రైట్? But then you see Apple, iPhone and all these things, Samsung. So they have took the market. So okappudu one of the best company, what happened? It just did not upgrade it, and then you saw it started going out of the market. So mana life lo kuda ilane jarugutundandi. We have to be flexible, we have to be ready, we have to change our strategies to get the beautiful results in our life, right? So meer enta flexible ga unnaru మీ లైఫ్ లో, మీ కెరియర్ లో, మీ హెల్త్ పరంగా మీరు ఎంత ఫ్లెక్సిబుల్ గా ఉన్నారు? ఒక స్ట్రాటజీ వర్క్ చేయకపోతే ఎంత తొందరగా ఇంకో కొత్త స్ట్రాటజీకి వెళ్తున్నారు? ప్లీజ్ సే దిస్ అండ్ అండర్స్టాండ్ దట్ ఎన్ఎల్పి ఈస్ కంట్రోలింగ్ యువర్ లైఫ్. న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్, మీరు న్యూరల్ ప్యాటర్న్స్ ఏదైతే ప్రిపేర్ చేస్తున్నారో, లాంగ్వేజ్ పరంగా ఏదైతే వస్తుందో అదే మీ యొక్క ప్రోగ్రామింగ్ గా మారుతుంది. థ్యాంక్ యూ సో మచ్.